హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిసిబిల్లాబాద్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్, అలాగే ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసి నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. అలాగే కొత్తిమీర, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, టమాటో, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు. స్టవ్ ముట్టించి కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 5 మినిట్స్ సాటే చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకుందాము. పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, ఉప్పు, పసుపు కలిపేసేసుకున్న తర్వాత టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. చూసారంటే టమాటాస్ మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆలు, క్యారెట్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, స్పైసెస్ అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో కందిపప్పు రైస్ యాడ్ చేసేసుకొని 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2.5 స్పూను బిస్బిల్లాబాద్ పౌడర్ అన్నమాట. మనకు బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది ఆ సైడ్గా ఆవకాయ కానీ, వడియాలు కానీ, చిప్స్తో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరొక లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట ఇది.